రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఇప్పుడు సాగర్ గేట్లు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే సాగర్కి గణనీయంగా నీళ్ళు వస్తున్నాం, శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తుండడం వల్ల సాగర్ గేట్లు ఈరోజు మధ్యాహ్నం కానీ లేకపోతే సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఖచ్చితంగా గేట్లు ఎత్తుతారు. గేట్లు ఎత్తితే మన సాగర్ కుడికాల ద్వారా మనకి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు రైతులు మొన్నటిదాకా సాగర్కి నీళ్ళు లేవు, సాగర్ నెట్ స్టోరేజ్లో ఉంది, ఏ పంట వేయాలా, ఏంది వేస్తే ఎట్లా ఉంటుందో, ఏమో నీళ్ళు లేవు అనే ఆలోచనతో వేయలేదు రైతులు. చాలా వరకు భూములు అంతే ఉన్నాయి. ఇప్పుడు సాగర్ నీళ్ళు ఎత్తుతున్నారు, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అసలు రైతుల ఆలోచన విధానం ఎట్లా ఉంది ఏంది అనే దాని మీద కొద్దిగా మనం వివరంగా ఆలోచించేద్దాము. మొదటిగా వస్తే సాగర్ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తే మాగాణి భూములు ఉన్న వాళ్ళు మొత్తానికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాగాణి భూమి ఉన్న వాళ్ళు మాగాడి పంట అనేది 100% ఖచ్చితంగా వేసుకుంటారు. ఇంకా మెట్ట భూమి పరిస్థితి గురించి కనుక మనం ఆలోచిస్తే ఇంకా మాగాడి అయితే ఇంకా దాని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాగాడి భూమి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాగాడి వేసుకుంటారు. ఇంకా ఆలోచిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెట్ట భూమి. మెట్ట భూమిలో పత్తి, మిరపదాట, చిరుధాన్యాల పంటలు అవి అలాంటివి వేస్తుంటారు. ఇప్పుడు పత్తి గురించి మాట్లాడుకుంటే పత్తి వేసే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ దాదాపు పత్తి వేసే వాళ్ళందరూ దేశపోయారు, వేసుకున్నారు. అసలు మామూలు మనం మాట్లాడుకుంటే పత్తి తగ్గిపోయింది వేయడం. కానీ ఆ వేసే కొంతమంది రైతులు కూడా పత్తి విత్తనాలు వేసిపోయి పత్తి వేశారు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముందా అంటే మిరపదాట. ఈ మెట్ట భూమిలో మిరపదాట, సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మిరపదాట వేసుకోవాలా, చాలామంది మిరపదాట వేయాలా వద్దా అని నిన్న మొన్నటి వరకు కూడా సంసిగ్ధంలో అంటే ఆలోచనలో పట్టరు. ఎందుకు ఆలోచనలో పట్టరు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్. ఏసీలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిరపకాయలు నిల్వ చేసుకునే కోల్డ్ స్టోరేజీలో సుమారుగా 2 కోట్ల బస్తాలు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిరపకాయలు నిల్వ చేసే గిడ్డంగుల సంస్థల్లో సుమారుగా 2 కోట్ల మిరపకాయల బస్తాలు పైమాటే ఉన్నాయి. 2 కోట్ల మిరపకాయల బస్తాలు పైమాటే ఉండడం వల్ల మార్కెట్ అనేది మిర్చి మార్కెట్ గణనీయంగా పడిపోయింది. అది ఎంతగా పడిపోయిందంటే 8,000 నుంచి 13,000కి, కింటా మిరపకాయలు 8,000 నుంచి 13,000కి పడిపోయింది. దాని కారణంగా రైతు సోదరులు నిన్న మొన్నటి వరకు కూడా మిరపతోట వేద్దామా వద్దా అనే ఒక ఆలోచన డైలమాలో పడి చాలామంది వేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా కంది వేద్దామా, మొక్కజొన్న వేద్దామా, గొడ్డ శనగ వేద్దామా, లేకపోతే పొగాకు వేద్దామా, లేకపోతే వేరుశనగ వేద్దామా, లేకపోతే పెసలు వేద్దామా, మినుములు వేద్దామా అనే రకరకాల చిరుధాన్యాల పంటల వైపు మళ్ళారు. అనూహ్యంగా గత వారం రోజుల నుంచి ఏమవుతుందంటే శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం నుంచి సాగర్కి భారీ స్థాయిలో వరద నీరు రావడం వల్ల ఇప్పుడు రైతుల ఆలోచనలు కూడా మారిపోయాయి. ఎందుకంటే మొన్నటిదాకా సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉంది, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉంది. కానీ అనూహ్యంగా 10 రోజుల నుంచి పైన ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ముంబై, కర్ణాటక, మిగతా పరిసర ప్రాంతాల్లో విపరీతమైన వరదలు రావడం వల్ల, విపరీతమైన వర్షాలు పడటం వల్ల అటు శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కూడా తీవ్ర స్థాయిలో గణనీయంగా రోజుకి 4 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీళ్ళు రావడం వల్ల 4 రోజుల్లోనే సాగర్ నిండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సాగర్ నిండుతుంది. ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం సాగర్ గేట్లు వదిలి సుమారు కిందకి ఒక 40,000 క్యూసెక్కుల ద్వారా నీళ్లు కిందకు వదిలే ఆలోచన ఉన్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ డ్యామ్ ప్రమాదకర స్థాయిలో పోకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా నీళ్ళు వదులుతున్నారు. నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తుతారు, నీళ్లు కిందకు వస్తాయి. నీళ్లు కిందకి రావడం వల్ల మాగాడి భూమి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాగాడి వేసుకుంటారు. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మాగాని పోయిన సంవత్సరం బాగా దిగుబడులు వచ్చినాయి, రేట్లు కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మాగాని వేయడానికి నీళ్లు వస్తే మాగాడి భూమి ఉన్న రైతులు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉన్నారు. అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే మిరపదాట అసలు ఏం వేద్దాము, వేయాలా వద్దా అనే సంసిగ్ధంలో పడ్డారు రైతు సోదరులు. ఒక మిరపదాట వేస్తే హైబ్రిడ్లు వేయాలా, లేకపోతే రీసెర్చ్ వెరైటీలు అంటే నాటు మిరప విత్తనం, ఏ విత్తనం వేయాలా ఏందని ఆలోచనలో పడ్డారు. మొత్తానికి మనం ఇటు హైబ్రిడ్లు ఇటు నాటు మిరప విత్తనాలు 2 పరిగణలోకి తీసుకొని దాని నుంచి కొద్దిగా మనం విశ్లేషణ కనుక ఆలోచన కనుక చేసుకుంటే హైబ్రిడ్లు వచ్చేసి చాలా కంపెనీలు ఉన్నాయి. హైబ్రిడ్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం హైబ్రిడ్ మిరప మొక్క నాటాలన్నా కానీ
ఎకరానికి మొక్క వచ్చేసి భూమిలో పడేసరికి ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొక్క కొనుగోలు అయితేనేమి, అరకలు అయితేనేమి, మొక్క నాటినందుకు కూలోళ్ళకి అయితేనేమి, నాటే టయానికి ఎకరానికి 40,000 ఖర్చు అవుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే మిరపకాయల రేటు గణనీయంగా పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం హైబ్రిడ్ వేసి ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలా అనేసి రైతు సంసిగ్ధంలో పడ్డాడు. దానికి తోడు ఈ తెగుళ్ళు ఒకటి, భవిష్యత్తులో తెగుళ్ళు వచ్చి మిరపకాయల రేట్లు ఎట్లా ఉంటాయో, దిగుబడులు ఎలా ఉంటాయో, రేట్లు ఎట్లా ఉంటాయో, మనం పెట్టుబడి పెట్టగలుగుతామా లేదా అనేసి సంసిగ్ధంలో పడి మిరపతోట వేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే నాటు మిరపవిత్తనాలు. నాటు మిరపవిత్తనాలు అంటే మనం సింపుల్గా 2-3 పేర్లు చెప్పుకుంటే అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే రోజిన్ కంపెనీ వాళ్ళే ధనా మిరపవిత్తనం, జెమినీ మిరపవిత్తనం, అట్లాగే కొద్దిగా వెనకటి కాలేకపోతే 334. ఇంతకుముందు 334 అంటే బాగా విపరీతంగా వేసేవాళ్ళు. ఇప్పుడు వాడి ప్లేస్లో 334 మంచివి, వాడి ప్లేస్లో కొత్త రకాలు, కొత్త విత్తనాలు వస్తున్నాయి రీసెర్చ్ వెరైటీగానే. వాటిలో ముందస్తులో ఉన్నది ఏంటంటే రోజిన్ కంపెనీ వారి ధనా మిరపవిత్తనాలు, జెమినీ మిరపవిత్తనాలు. ఈ జెమినీ మిరపవిత్తనాలు కానీ ధనా మిరపవిత్తనాలు కానీ చాలా బాగున్నాయి, దిగుబడులు బాగా వస్తున్నాయి అనేసి ఈ సంవత్సరం నాటు మిరపవిత్తనం వేసేవాళ్ళు ఎక్కువ, జెమినీ ధనా మిరపవిత్తనాలు ఎక్కువ వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిన్న మొన్నటి వరకు బోరింగ్ వస్తూ ఉన్న వాళ్ళే వర్షాధారం మీద ఈ జెమినీ మిరపవిత్తనాలు, ధనా మిరపవిత్తనాలు, అంటే నాటు రీసెర్చ్ మిరపవిత్తనాలు ఈ పేరు బాగా ఫేమస్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. రైతులు ఎక్కువ ఇదే వేశారు కాబట్టి. మొన్న భూమిలో సొంత భూమి ఉన్న వాళ్ళు మన వర్షాధారానికి రైతులు ఎదబెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. మొలక శాతం కానీ, చెట్టు మొక్క పెరుగుదల కానీ అంతా బాగుంది. ఇప్పటికి రెగ్యులర్గా మిరపవిత్తనాలు పోసుకొని 15 రోజుల నుంచి 20 రోజులు అవుతుంది. మొక్క కూడా భూమి ఎత్తు పొడవు వచ్చేసి ఒక్కొక్క మొక్కకి 5-6 ఆకులు వేసి బాగుంది. ఇప్పుడు అనుభవంగా ఏంటంటే ఈరోజు సాగర్ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తే ఏంటి పరిస్థితి ఏంటి? హైబ్రిడ్ వేద్దామా, నాటు వేద్దామా, లేకపోతే చిరుధాన్యాల వైపు వెళ్దామని రైతులు సంసిగ్ధంలో పడుతుంది. కొద్ది గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఏమో అయితే మళ్ళీ చూద్దాం అనేసి హైబ్రిడ్ వేస్తున్నారు. మేము అంత పెట్టుబడి పెట్టలేములే, మొదలా కాదులే అనేసి అనుకున్నాడు. రీసెర్చ్ వెరైటీలు అంటే రోజిన్ కంపెనీ వారి ధనా మిరపవిత్తనాలు, జెమినీ మిరపవిత్తనాలు 334 ఇట్లా మిగతా రకరకాల కంపెనీలు రకరకాల విత్తనాలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరీ కొద్దిగా చిన్న సన్నకారు రైతులు మనం ఆ మిరపతోటకు కూడా పెట్టుబడి పెట్టలేములే, మనకి ఎందుకులే అనుకున్న వాళ్ళు ఏంటంటే కంది, దాని తర్వాత మొక్కజొన్న, దాని తర్వాత పొట్టశనగ, దాని తర్వాత ఇంకా ఆప్షన్గా వేరుశనగ, లేకపోతే పొగాకు, ఇంకా కాదు అనుకుంటే జూటు, దాని తర్వాత వరిగా, ఇంకా స్టెప్పుకి వెళ్తే పెసలు, ఆవాలు, నూగులు, సద్దలు, ఇలా రకరకాల చిరుధాన్యాల పంటలు ఉన్నాయి. మన స్థాయికి తగ్గట్టు ఎవరు రైతు వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి, వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ గతంలో వాళ్ళు పండించిన పంటలు బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళకి లాభ నష్టాలు బట్టి రకరకాల పంటలు వేసుకుంటున్నారు. అయితే రైతులు ఏ పంట వేసుకోవాలా ఏందనేది మటుకు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. అయితే రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేసి మీరు ఏ పంట వేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మీరు ఎంతవరకు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలరు అనేది ఆలోచన చేసుకొని మీరు హైబ్రిడ్ వేసుకోవాలన్నా, రీసెర్చ్ చేసుకోవాలన్నా, చిరుధాన్యాల పంటలు వేసుకోవాలనేది నిర్ణయం మీరు తీసుకోవాలి. అది మీ ఇష్టం. ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు చేసేది కాదు. నేను చెప్పానని చెప్పేసి నువ్వు హైబ్రిడ్ వేయవు, నేను చెప్పానని చేసి నువ్వు రీసెర్చ్ వెరైటీ లేవు, నేను చెప్పాననేసి నువ్వు చిరుధాన్యాల పంటలు చూడలేవు. నీకు మైండ్లో నీకున్న వాతావరణ పరిస్థితిని బట్టి, నువ్వు చుట్టుపక్కల పరిస్థితిని బట్టి ఏ పంట వేయాలనేది నువ్వు రైతు నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి రైతు సోదరులారా, మీకు నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాగర్ గేట్లు ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎత్తుతారు. ఎత్తితే సాగర్ నుంచి పుష్కలంగా నీళ్ళు మనకు వస్తాయి. పుష్కలంగా నీళ్ళు వచ్చినప్పుడు కాలువ ద్వారా నీటి వసతి ఉన్నవాళ్ళు, మాగాడి భూమి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాగాడి వేసుకుంటారు. ఎందుకంటే గత సంవత్సరం మాగాని ఎకరానికి వచ్చేసి 40 నుంచి 45 బస్తాలు వచ్చినాయి. 1800 నుంచి 2000 రూపాయల వరకు అమ్ముకున్నారు ఊళ్ళు. కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మరలా మాగాడి వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కానీ మాగాడి అవకాశం లేకుండా మెట్ట భూమి ఉన్న వాళ్ళు పంటలు వేసుకోవాలి. దానికి మన కాడ ప్రధానంగా మన పల్నాడులో ఎక్కువ మిరపతోట మీద ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం మిరపతోట మీద ఆసక్తి చూపుతారు కాబట్టి మన పల్నాడు జిల్లా వాసులు ఏమైంది అంటే
పల్నాడు జిల్లానే కాదు, ఇప్పుడు ఓవరాల్గా అటు మన తెలంగాణలో కూడా చాలామంది మిరపదారుల వైపు మొగ్గుతున్నారు. మన పల్నాడు జిల్లానే కాదు, మిరపదారులు బాగానే వేస్తున్నారు ఎక్కడైనా సరే. కాకపోతే మిరపదారులు వేస్తున్నారు, మిరపదారులు దిగుబడులు, అటు తెగుళ్ళు ఇట్లా ఎట్లా అనే దానికంటే ముందు కూడా ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల బస్తాలు ఉన్నాయి ఏసీలో, గిడ్డంగుల్లో 2 కోట్ల బస్తాల నిల్వ ఉండడం వల్ల మిరపకాయల రేట్లు గణనీయంగా తగ్గిపోయింది. అది ఎంతగా అంటే 22,000 21,000 ఉన్న మిరపకాయల రేట్లు 13,000కి వచ్చాయి. గత సంవత్సరం 2023లో ఇదే టైంలో మిరపకాయల రేట్లు కింటా వచ్చేసి నాటు కాయలు అయితేసి 27,000 నుంచి 25,000 అమ్మింది. అదే హైబ్రిడ్లు 2043 అలాంటి అయితే కింటా 50,000, 45,000, ఆర్మూర్ అయితే 30,000, 32,000 ఇట్లా రకరకాలుగా రేట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేనప్పుడు రైతులు ఏ పంట వేయాలా ఏందా, అసలు మిరపకాయల రేట్లు 12,000, 13,000కి రావడం వల్ల ఏం చేయాలా ఏంది అనేసి ఏమి వేద్దామా ఏందని ఆలోచనలో పడ్డరు. అయితే రైతు సోదరులారా, మీరు ఏ విత్తనం వేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, గత పరిస్థితి ఎట్లా ఉంది అనేది దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీకు లాభదాయకమైన పంటలు వేసుకోండి. ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చింది, ఏ పంట వేస్తే మార్కెట్ ఎట్లా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద వేసుకోండి పంటలు. అయితే ప్రస్తుతానికైతే దాదాపుగా రైతులందరూ అటు హైబ్రిడ్ వేసే శక్తి ఉన్న వాళ్ళు హైబ్రిడ్ వేస్తున్నారు. హైబ్రిడ్ శక్తి మాకు లేదు అనుకున్న వాళ్ళు నాటు మిరప విత్తనాలు వేస్తున్నారు. నాటు మిరప విత్తనాలు బాగా విపరీతంగా పేరు పొందిన పేర్లు ఏంటంటే రకాలు రోజీట్ కంపెనీ వారి ధన ఒకటి, జెమినీ ఒకటి, ఇలా ఈ కంపెనీ వాళ్ళే 3-4 రకాలు ఉన్నాయి. దాంతోపాటు 334 మిగతా కంపెనీల రకాలు కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా మనకి కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల నేను మీకు పేర్లు చెప్పలేకపోతున్నాను. దీని తర్వాత సన్నకారు పంటలు ఉన్నాయి. సన్నకారు పంటలు అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది కంది తర్వాత బొడ్డశనగ తర్వాత మొక్కజొన్న తర్వాత వేరుశనగ తర్వాత పొగాకు తర్వాత జూడు తర్వాత వరిగ తర్వాత పెసలు తర్వాత సద్దల తర్వాత నూగులు, ఆవాలు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 12-13 రకాల పంటలు మనం చిరుధాన్యాల కింద వేసుకొని పండించుకోవచ్చు. ఇప్పుడు చిరుధాన్యాలకు కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి, రాకండే లేవు. కాకపోతే మన దగ్గర అలవాటు తక్కువ కాబట్టి వాటి మీద మొన్నటి దాకా కూడా పెద్దగా వేయలేదు. గత సంవత్సరం బుడ్డశనగ కందులు వేసిన వాళ్ళకి బాగా దిగుబడులు వచ్చినాయి, బాగా రేట్ ఉంది, మార్కెట్ ఉంది, డబ్బులు బాగా మిగలడం వల్ల ఈ సంవత్సరం చాలామంది రైతులు కూడా వీటి మీద ఆసక్తి చూపుతున్నారు. కానీ రైతు సోదరుల ఒకటి చెబుతున్నాను, మీరు ఏ పంట వేయాలనుకున్నా దాని గురించి మీరు విచారించి ఆలోచించి నిర్ణయం తీసుకొని, కాదు అనుకుంటే మీ మండల స్థాయిలో అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఏవో గారు, వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళ సలహా మేరకు ఎట్లా ఏంటండి మరి పంటలకు ఏమైనా సబ్సిడీ ఉన్నాయా, లేకపోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వగేరా ఏమైనా ఉంటే మీ మండల స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏవో గారితో కలిసి మాట్లాడి ఏ పంటలు వేసుకోవాలా, ఎట్లా ఏంటి పరిస్థితి ఏంటంటే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని ఏదైనా కొద్దిగా ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టుబడి తక్కువలో ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ రేటు ఉండే పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న మార్కెట్ పరిస్థితి, ఈ సంవత్సరం ఉన్న పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే మిరపకాయల రేట్లు గణనీయంగా తగ్గిపోయింది కాబట్టి ఆల్టర్నేషన్గా ఇప్పుడు కందులకి రేటు బాగానే ఉంది, వడ్లకి రేటు బాగానే ఉంది, బొడశనగకి రేటు బాగానే ఉంది, వరక్కి రేటు, అన్నిటికీ రేట్లు బాగున్నాయి. ఒక్క రేటు పడిపోయింది ఏంటంటే మిరపకాయలకి. ఈ సంవత్సరం ఒక సంవత్సరం మిరపకాయలకి ఇప్పుడే రేటు పడిపోయింది. గతంలో మిరపకాయలు ఎప్పుడు కూడా 20,000 నుంచి 25,000, 27,000 వరకు ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడే మరి రేటు బాగా 27,000 అమ్మిన కాయలు నాటు రకాలు ఇప్పుడు 13,000కి వచ్చినాయి. 50,000 రూపాయలు అమ్మిన హైబ్రిడ్ కాయలు ఇప్పుడు 11,000, 12,000కి వచ్చినాయి. దాని కారణంగా రైతులు దుర్బాటు వేయాలా వద్దా అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా మీరు ఒక పంట వేయాలి అనుకున్నప్పుడు దాని గురించి విచారించి ఆలోచన తీసుకొని నలుగురితో విచారించండి. మీ మండల స్థాయి అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి, సబ్సిడీ గురించి తెలుసుకోండి, ఇన్సూరెన్స్ల గురించి తెలుసుకోండి, పంట నష్ట ఇన్సూరెన్స్ల గురించి
ఆర్బికేలు అన్నీ ఉన్నాయి. అలాంటి ఆఫీసుకి వెళ్ళి విచారణ చేసి మీరు ఏ పంట వేస్తే బాగుంటుంది ఏంటని ఒక నిర్ణయం తీసుకొని మంచి దిగుబడులు మంచి రేట్లు ఉన్న పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకి మనవి చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. రైతు సోదరులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు.